వీడియో స్టాప్ చేశారు? ఆరిఫ్ ఆయనకి వేరే ఛానల్లో చేయడం దేవుడు అనేది మనకి, ఎందుకంటే రైతు కుటుంబం నుంచి వచ్చానన్న నేను. మ్యారేజ్ అయింది, పిల్లలు అయిపోయి నేను ఎక్కడ ప్రైవేట్ జాబ్కి వెళ్దామన్నా కూడా 8,000 ఇస్తా 10,000 ఇస్తా అంటారు. సో సీను మొదట ఇట్లా పబ్లిక్ లో వెళ్ళి చేస్తారు కదా, సో అప్పుడు మీకేమి భయం అనిపించడము లేదంటే వాళ్ళ రియాక్షన్ మీ మీద కొట్లాటకి ఇలా ఏమైనా జరిగాయా? అన్న చాలా జరిగినాయన్న. అంటే అది చాలా సంతోషమైందన్న. అదే నా ఫస్ట్ పేరు వచ్చిందన్న, నాకు అది పేరు వచ్చింది. కపాలం కలకల ఆయన బాబు పర్సు అని ఇస్తారనమాట. అట్లా అంకుల్ వాళ్ళు ఇవ్వకుండా నేను పర్సు పడగొట్టిన, వాళ్ళు ఇస్తే పర్సు ఇస్తే వాళ్ళ అంకుల్ మీరు చాలా గొప్ప వాళ్ళు అంకుల్, మీరు నిజానికి దేవుళ్ళు అంకుల్, మీరు దేవుళ్ళు ఈ కాలంలో ఎవరు ఇస్తారు అంకుల్ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అయ్యా. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాయలసీమ ముచ్చట్లు. సో ఒక నవ్వు అంటేనే ఒక ప్యాషన్, ప్రాంక్స్ అంటేనే ఒక ప్రొఫెషన్. హార్డ్ వర్క్ ప్లస్ క్రియేటివిటీకి బెస్ట్ ఎగ్జాంపుల్ మన కర్నూలు నుంచి వచ్చిన సీను మీకు అందరికీ సుపరిచితుడే. సో ఇప్పుడున్న టెన్షన్స్కి, ఇప్పుడున్న హార్డ్ వర్క్ అండ్ ప్రెషర్స్కి మనం వీడియో ఓపెన్ చేస్తేనే ఆహ్లాదకరంగా నవ్వుకోవడానికి తన కృషి ఎంతో ఉంది. సో అతను ఎవరో మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది, అతనే బాత్రూమ్ ప్రాంక్ స్టార్ సీను. హాయ్ సీను, వెల్కమ్ టు రాయలసీమ ముచ్చట్లు. సీను థ్యాంక్ యూ నా. సీను, నీ ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైంది? నా ప్రయాణం అన్న 2024 అనుకుంటానా. ఆరిఫ్ ద ప్రాంక్ అని ఆరిఫ్ చూసింటారు కదా, ఆరిఫ్ నేను దాంట్లోనే ఎక్కువ చేసింది. ఆయన వల్ల నాకు మొదటి అవకాశం వచ్చిందన్న ప్రాంక్ ఛానల్లో చేసేది. ఓకే అన్న, అసలు నీలో ఈ టాలెంట్ ఉంది, ఈ కమెడియన్గా నువ్వు చేయాలని నీకు ఎలా తెలిసింది మొదటిగా? అంటే అన్న నవ్వియాలనేది నాకు చిన్న ఉన్నప్పటి నుంచి ఉంది. ఏదో చిన్నగా దేవుడు అవకాశం ఇస్తే అట్లా జబర్దస్త్ లేక అట్లా వెళ్ళాలి, నవ్వియాలి అట్లా అనుకున్నాను. పోయి వచ్చినా కానీ ఫస్ట్ జరగలేదు. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత ఇట్లా ఆరిఫ్ ద ప్రాంక్లో ఇట్లా ఉంది అని తెలిసి నేను అప్రోచ్ అయ్యి చూసి ఆయన అవకాశం ఇచ్చినాడు. దాంట్లో చేయడం వల్ల అట్నే కొంచెం అందరికి తెలిసిపోయినావు. ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా నేను గుర్తుపడుతున్నారు, నీకు ఎలా అనిపిస్తుంది? సంతోషం అవుతుందన్న. నీ మొట్టమొదటి వీడియో ఫస్ట్ కెమెరా ముందు ఫేస్ చేసినప్పుడు నీ రియాక్షన్ ఏంటి? నీ మనసులో ఎలా ఫీల్ అయ్యావు? అంటే ఆ మొట్టమొదటి వీడియో అంటేనా కర్నూలులోనే చేసినాను. అది చేసే టైంలో నాకు టెన్షన్గా ఉంది కెమెరా ముందు, ఒకంత సంతోషం కూడా నా. ఎందుకంటే అవకాశం ఇచ్చినారు కదా, ఆరిఫ్ ద ప్రాంక్లో చేయాలని చాలామందికి ఉంది, కానీ అందరికీ అవకాశం రాదు. ఆరిఫ్ గారు నాకు ఇచ్చినారు కాబట్టి అది సంతోషమే నాకు. ఓకే, నీ మొట్టమొదటి వీడియో మీ ఇంట్లో వాళ్ళు, మీ ఫ్రెండ్స్ వాళ్ళు చూసినాక వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? మీకు ఫోన్స్ కానీ లేదా మిమ్మల్ని కలిసినప్పుడు కానీ? నా మొట్టమొదటి వీడియో అయితే మాత్రం చూశారు చాలామంది, బాగుంది అని అప్రిషియేట్ చేశారు. ఇంకా కొంచెం మెరుగు అవ్వాలి అని చెప్పినారన్న. తర్వాత నుంచి నేను చేసుకుంటూ వచ్చినా అన్న. ఓకే, ఈ బాత్రూమ్ ప్రాంక్ స్టార్ అనేది మీకు ఒక ముద్ర పడిపోయింది. అసలు దీని వెనక ఉన్నది ఏంటి? అసలు ఈ పర్టికులర్ గా బాత్రూమ్ ప్రాంక్ వీడియో గురించి ఏమైనా చెప్పగలుగుతారా అన్న? దీని వెనక ఉండేదంటే కర్త కర్మ క్రియ మొత్తం ఆరిఫేనా. ఎందుకంటే నేను అది చెయ్యగలను. ఆ వీడియో బాత్రూమ్ అనేది 10 మందిలో పోయి చేయాలన్నా, 100 మందిలో పోయి ఇట్లా చేయాలనేది అన్న. సినిమా నువ్వు చేయగలవు ఆ వీడియో,
అని నాకు చెప్పి నా వెన్ను తట్టి ప్రోత్సహించింది ఆరిఫ్ అన్న దాంట్లోన. దాన్ని ప్రజలు బాగా రిసీవ్ చేసుకొని నాకు ఇంత పేరు వచ్చేలా చేసినారన్న. ఓకే, ఇంకా మీరు జబర్దస్త్ వెళ్ళడానికి ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నారా? అన్న చేస్తున్నాను, కానీ ఇంట్లో కొన్ని కారణాల వల్ల డబ్బు ఇట్లాంటి కారణాల వల్ల కొంచెం పోలేకున్నాను. ఎందుకంటే పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు. కొంచెం సెటిల్ అయిన తర్వాత వెళ్ళాలని ఉందని నాకైతే. జబర్దస్త్లో వెళ్ళాలి. మన కర్నూలు నుంచి కూడా ఒక ఆల్రెడీ మన రన్నింగ్ రాజన్న ఉన్నాడు. నాలాంటి వాళ్ళకు కూడా ఒక అవకాశం వస్తే బాగుంటుందని దేవుణ్ణి ఎప్పుడు కోరుకుంటూనే ఉంటానన్న నేను. సీను ఒక కమెడియనే కాదండి, సీనులో మరో కోణం ఉంది. అదేంటో ఇప్పుడు అడుగుదాం. సీను, నువ్వు ఒక ప్రాంక్ స్టార్గా అందరికీ తెలుసు. నీ చదువు ఏంటి? నువ్వు ఏం చదివావు? ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం చెప్తారా? నేను నాది డిగ్రీ స్పెషల్ తెలుగు అయిపోయిందన్న. తర్వాత టీపీటీ చేసిన తెలుగు పని ట్రైనింగ్ అని నేషనల్ బీఈడి కాలేజీలో చేసిన టీపీటీ తెలుగు 12. తర్వాత 2016లో కాదన్న 2018లో డిఎస్సి రాసిన, రాలేదు. తర్వాత మళ్ళీ మొన్న చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మొన్న రాసిన కొంచెం తక్కువ మార్కులన్నా. చూసారు కదండి, ఒక ప్రాంక్ స్టార్ అనే మీకు తెలిసిన సీనుకి ఎడ్యుకేషనల్గా ఎంత మంచిగా ఉన్నాడో చూడండి. సో సీను, మొదట ఇట్లా పబ్లిక్లో వెళ్ళి చేస్తారు కదా, సో అప్పుడు మీకేమి భయం అనిపించడము, లేదంటే వాళ్ళ రియాక్షన్ మీ మీద కొట్లాటకి ఇలా ఏమైనా జరిగాయా? చాలా జరిగినాయన్న. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు మా దగ్గర నుంచి మేము పోయి ఊరికే ఉన్న వాళ్ళని మేము చేస్తున్నాం. వాళ్ళదేం తప్పు లేదు. వాళ్ళు ఒకవేళ ఒక ఏటు కొట్టినా లేదంటే ఒక మాట తిట్టినా మేము సైలెంట్గా ఉండాల్సిందేనా. ఎందుకంటే మేము పోయి వాళ్ళని గెలకడం, ఏదైనా మేము పోయి వాళ్ళని గెలకడం అట్లాంటివి జరిగినాయి. చాలా చోట్ల జరిగినాయి. కానీ మీ ఉద్దేశం అయితే ప్రేక్షకులను నవ్వించడానికే చేస్తున్నారు తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని ఏ హాని మీ నుంచి వాళ్ళకి జరగలేదు. కానీ మీ మీద పోలీస్ కేసులు ఇలాంటివి కూడా జరిగాయి విన్నాను, నిజమేనా? జరిగినాయన్న, కొన్ని జరిగినాయి. అంటే దాన్ని అంతా ఆరిఫ్ సెటిల్ చేసినా. ఎందుకంటే నేను చదువుకున్నాను, ఎగ్జామ్స్ డిఎస్సి రాసేటని చెప్పినాను కాబట్టి ఆ పిల్లోనికి ఆయనకి నన్ను అంతవరకు తేకుండా అతనే చూసుకున్నాడు. ఓకే, అంతవరకు తేనీయకుండా నన్ను సేఫ్గా చేసినా చెప్పాలంటే. మీ మొదటి వీడియో ఎప్పుడు వైరల్ అయింది అన్న? నా మొదటి వీడియో అంటే ఫస్ట్లో చాలా చేశానన్న. బట్ దొంగ బాబా నుంచి అది వీడియో రిలీజ్ అయిన తర్వాత ఫోన్లు వచ్చినాయన్న. ఆ రోజు నైటు ఈవినింగ్ సాయంత్రం 6 గంటలకు వీడియో వదిలినారు. దాదాపు ఒక 20-30 మెంబర్స్ అరే ఏం చేసినాం, నా ఫ్రెండ్స్ కానీ లేకుంటే కొంతమంది సూపర్ చేసినారు, దాంట్లో యాక్టింగ్ సూపర్, ఇరగదీసినావు. అంటే అది చాలా సంతోషమైందన్న. అదే నా ఫస్ట్ పేరు వచ్చిందన్న నాకు అది. సో మన కర్నూలు కాకుండా నీ వీడియో మన ఆంధ్రప్రదేశ్ అంతటా చాలా మంది చూస్తున్నారు. ఎవరన్నా సినిమా వాళ్ళు కానీ లేదంటే మన కర్నూలులో ఉన్న పెద్ద వాళ్ళు కానీ అభినందించడం జరిగిందా? అంటే చాలా మందికి అయితే, కొంతమంది అయితే చూసిన మన టీజీ భరత్ గారి దగ్గర పనిచేసే అన్న దగ్గర పనిచేసే వాళ్ళు కొంతమంది నేను ఎందుకంటే ఆటో కొడుతుంటా కదా, షూటింగ్ లేనప్పుడు ఆటో డ్రైవ్ చేస్తుంటాను. అప్పుడు ఆటో ఆపి మరి వచ్చి అప్రిషియేట్ చేసి, తమ్ముడు నువ్వు చాలా బాగా చేస్తుంటావు, నీ వీడియోలు చూస్తుంటాం, నీ వీడియోలు పెద్ద ఫ్యాన్ మేము, నీకు ఏ హెల్ప్ కావాలో మమ్మల్ని అడుగు, ఇట్లాగే నువ్వు ముందుకు వెళ్ళాలి, నువ్వు ఇట్లాగే మన కర్నూలు నుంచి సినిమాలకు కూడా వెళ్ళాలి, కమెడియన్ కావాలని అన్నారన్న. ఓకే సీను, ఆర్థికంగా నువ్వు కొంచెం ఇబ్బందులు పడుతున్నావు అని తెలిసింది, దీని గురించి ఏమన్నా చెప్పగలుగుతారా?
ఫ్యామిలీ గురించి ఆర్థికంగా అంటే ఇంకా అది దేవుడు అని, అది మనకి ఎందుకంటే రైతు కుటుంబం నుంచి వచ్చానన్న నేను. నాన్న అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి రైతులు, వాళ్ళు కష్టపడి చదివించినారు. అది డిగ్రీ అయిపోయింది, తర్వాత బీఈడీ చేసినాను, టీపీడీ చేసినాను. తర్వాత దాన్ని ఎందుకంటే కొంచెం మ్యారేజ్ కొంచెం లేట్గా చేసుకుంటే బాగుండేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే జాబ్ సంపాదించుకుంటుంటే మ్యారేజ్ అయింది, పిల్లలు అయిపోయి నేను ఎక్కడ ప్రైవేట్ జాబ్కి వెళ్దామన్నా కూడా 8,000 ఇస్తా 10,000 ఇస్తా అంటారు. నాకు పిల్లలకి దానికి రికవర్ కాదు కదా నా డబ్బులు, ఇంటి రెంట్ కట్టుకోవాలి. అందుకే ఇంకా ఆటో తీసుకున్నాను, ఆటో తీసుకుని దాని మీద అట్లా బతుకుతున్నానా. సో మరి ఇప్పుడు డైలీ ఆటో ఎన్ని గంటలు వేస్తారు? ఈ వీడియోస్కి ఈ ఆటోకి టైం ఎలా కేటాయిస్తున్నారు? ఇప్పుడు వీడియోల కంటే మా అన్న నేను షూటింగ్కి వెళ్ళిన రోజు ఆటోకి వెళ్ళాను. షూటింగ్కి వెళ్ళిన రోజు ఇప్పుడు ఆ రోజు నాకు ఆరిఫ్ 1,000 రూపాయలు ఇస్తాడు అన్న. 1,000 రూపాయలు ఇస్తాడు. పొద్దున 9కి వెళ్తే ఈవినింగ్ 5 అవుతుంది. 1,000 రూపాయలు ఇస్తాడు. ఇంకా అదేనా షూటింగ్ లేని రోజు ఆటోకి పోతాను అట్లానా. ఇప్పుడు ఎందుకు నీ వీడియోస్ రావట్లేదు? ఎందుకు ఏమన్నా ఇబ్బంది ఉందా, లేకుంటే ఛానల్తో కొలాబరేషన్ తోటి ఏమన్నా పరిస్థితులు బాగాలేవా? ఎందుకు మీరు వీడియోస్ స్టాప్ చేశారు ఇప్పుడు? కానీ రెగ్యులర్గా మీ వీడియోస్ సీన్ అన్న వీడియోస్ రావట్లేదు అని చాలా మంది అడుగుతుంటారు. నేను కూడా చాలా సార్లు విన్నాను. సో దీని గురించి ఏమన్నా అన్న నిజం చెప్పాలంటే నాకు ఒక యాక్టింగ్ తప్ప వేరేది ఏం తెలియదు అన్న. ఎడిటింగ్ తెలియదు, లేకుంటే కొలాబరేషన్ అనేది మీరు అన్నారు కదా, అవి ఏం తెలియవు. నేను ఎట్లంటే ఆరిఫ్ అన్నకి ఆయనకి వేరే ఛానల్లో చేయడం ఇష్టం లేదు. వేరే ఛానల్లో చేయడం ఇష్టం లేదు. నేనేమో వేరే ఛానల్లో కూడా చేసుకుంటుంటే కొన్ని డబ్బులు వస్తాయి కదా అన్నట్లు చేశాను. ఇంకా ఆయన మనసు బాధ పెట్టాను కదా, నేను అటుపక్కేం చూడలేదు. మళ్ళా అంటే పిలుస్తాడు, మళ్ళీ ఆయన అనుకుంటే పిలుస్తాడు, వెళ్ళి చేస్తాను. అట్లాంటిది ఏం లేదు, చేస్తానన్న. కొంచెం మిస్అండర్స్టాండింగ్ అంతే, అంతకుమించి ఆయనకి నాకు ఎటువంటి గొడవలు లేవు. ఎందుకంటే ఇద్దరం అన్నదమ్ముల్లాగా ఉంటాం మేము. ఓకే. సీను గారు మిమ్మల్ని చాలా టీవీ ఛానల్స్, మన లోకల్ ఛానల్స్ ఇంటర్వ్యూకి పిలిచారు అని తెలిసింది. కానీ మీరు ఒక్క ఛానల్లో కూడా ఇంతవరకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు, ఎందుకు అన్న? అంటే నేను ఇంటర్వ్యూ ఇవ్వాలనుకున్నాను అన్న, కానీ ఒక్కనికి పోయి ఆ టెన్షన్ దానికి భయపడే ఇవ్వలేకపోయినా నేను, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇంత కెమెరా ముందు ఇంత పర్ఫార్మెన్స్ చేశారు, పబ్లిక్లో వెళ్ళి వాళ్ళతోటి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి ఇన్ని వీడియోస్ చేశారు, మీరు ఇట్లా ఇంటర్వ్యూకి భయపడ్డం ఏంది నాకు అర్థం కాలేదు. అంటే ఏమైనా మీరు కూడా ఇప్పుడు నన్ను 3 days నుంచి తమ్ముడు నీతో ఇంటర్వ్యూ చేయాలని అంటున్నారు కదా, నేను అన్నా ఎందుకులేనా అని అంటున్నానా లేదా? మీరు బలవంతం చేసినారు కాబట్టి ఇంకా వచ్చేసినా నేను చేద్దామని. ఇది సక్సెస్ ఏంటంటే నేను ఇంతకుముందు పిలిచిన వాళ్ళతో కూడా చేస్తానన్నా, మళ్ళీ ఇంటర్వ్యూ అయితే చేస్తాను, ప్రాంకులు కూడా చేస్తాం. మళ్ళీ ఆరిఫ్ మళ్ళీ పిలిస్తే ఖచ్చితంగా వెళ్ళి చేస్తాను. ఎందుకంటే చాలా మంది సబ్స్క్రైబర్స్ మీ వీడియో కోసం చాలా ఎదురు చూస్తుంటారు. సీను దేవుందయ్యా నాది. సీను గారికి ఉన్న ఒక గొప్ప వరం ఏంటో తెలుసా? సీను నీ వాయిస్, వాయిస్ సగం జనాలకి, నిజంగా చెప్తున్నా, నేను మా ఫ్యామిలీ మెంబర్స్ వీడియో పెట్టుకుంటే సీను వాయిస్ వింటే చాలా, ఆ వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉంటుంది అసలు. ఇదంతా థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. మెయిన్ దానికి అంటే నువ్వు వాయిస్ నీకు ఉండడమే అలా ఉందా, లేదంటే అట్లేం లేదన్నా, వాయిస్ ఉండడమే అట్లా దేవుడిచ్చినదన్న, అంతే. ఇప్పుడు సాయి కుమార్ గారికి దేవుడిచ్చిన వాయిస్, ఆయన తమ్మునికి, ఆయన రవిశంకర్ ఆయనకి అట్లా దేవుడిచ్చిన వాయిస్ లెక్క నాకు కూడా దేవుడిచ్చినదేనా, అంతే. కానీ మీ యాక్టింగ్ చాలా న్యాచురల్ గా చేసేస్తారు సినిమా. అసలు ఏదో ఆర్టిఫిషియల్ గా ఈ వీడియోకి ఇలా చేయాలి, ఇక్కడ వెళ్ళినప్పుడు జనాలతో ఈ రియాక్షన్ చేయాలి, ఇవి కాకుండా చాలా న్యాచురల్ గా చేసేస్తారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ అన్న. సీను గారు ఇంకొకటి నేను తప్పుగా అనుకోద్దండి, మీ డ్రెస్ ఇది ఎక్కడికి వెళ్ళినా ఈ ఒక షార్ట్, ఈ షర్ట్ ఇది వదలరా ఇంకా మీరు? అంటే అన్న ఇది అలవాటు అయిపోయింది అన్న. షార్ట్ అంటే ఊర్లోకి వెళ్ళినప్పుడు ప్యాంట్ వేసుకుని పోతుంటానులే,
షార్ట్ అనేది నాకు అలవాటు అయిపోయింది ఇంకా. కానీ మిమ్మల్ని జనాలు ఇది చూస్తేనే వెంటనే గుర్తుపడతారని అనుకుంటున్నాను. అది వాళ్ళ దయ నాది, ఎందుకంటే వాళ్ళు ప్రేమించే దాన్ని బట్టే నాకు ఇంత పేరు వచ్చింది. ఓకే, నేను అభిమాని, నా అభిమానుల వాళ్ళని కాదు నేను అనేది, వాళ్ళకి నేను అభిమాని. ఎందుకంటే ప్రేక్షకులకే నేను అభిమాని, ఎందుకంటే వాళ్ళని నవ్విస్తున్నానంటే నేను ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. ఎవరు అంత వాళ్ళ కోసమే చూడండి సబ్స్క్రైబర్స్, సీను తన కోసం కాదు, మీరంటేనే చాలా అభిమానము, మీకోసమే ఈ డ్రెస్ ఇలాగే కంటిన్యూ చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళినా మీరు గుర్తుపడుతున్నారు. ప్లస్ సీను గారు, వన్ మోర్ క్వశ్చన్ అన్నా, వీడియోస్ తీస్తున్నప్పుడు మీరు పబ్లిక్ లో వెళ్ళినప్పుడు ఎవరన్నా మిమ్మల్ని కొట్టడం జరిగిందా? అది అంటే ఒక ఎక్కడనంటే నా ఆర్ఎస్ రోడ్ దగ్గర జరిగిందని అట్లాంటిది ఒకటి, అంటే అనుకోకుండా జరిగింది అనమాట. అది పాముది క్యారియర్ బాక్స్లో పెట్టి ప్రాంక్ చేస్తున్నాము, జరిగిందన్న. ఇంకొకటి అమ్మ శకుంతల దగ్గర ఒక పోలీస్ అన్న, ఆయన చెయ్యి చేసుకున్నా, అంటే మనం ఇంకా పోలీసు కదా, ఆయనకు చెప్పినా కూడా అర్థం చేసుకోలేదు సారు. సర్లే అని అంటే మా టీం మొత్తం మీద చెయ్యి చేసుకున్నాడు ఆయన, టీం మొత్తం మీద చెయ్యి చేసుకున్నాడు. తర్వాత ఇంకా మాదే తప్పు. ఇప్పుడు మేము రివర్స్ అటాక్ చేయలేక కాదన్నా, చేయలేక కాదు, చెయ్యం కూడా. ఎందుకంటే మేము ప్రాంక్ చేస్తున్నాం, మాదే కదా తప్పు, అందుకే ఎందుకంటే చేయలేదని అంతే. సో ఈ ప్రాంక్స్ వల్ల జనాలు ఇబ్బంది పడుతున్నారు అనేది ఒక వర్షన్ అయితే, మేము ఈ వర్క్ ఒత్తిడికి, ఇప్పుడున్న టెన్షన్స్కి, వాళ్ళు ప్రేక్షకులకు మాకు వినోదం పంచడానికి ఇలాంటి వాళ్ళు కావాలని అనేవాళ్ళు కొంతమంది, ఈ రెండిటికి ఎలా సమాధానం చెప్పగలుగుతారు మీరు? అన్న నేను ఇప్పుడు ఒకటి చెప్తానన్నా, కొన్ని ప్రశ్నలకి సమాధానం ఏంటంటే, కొంతమందికి మా వీడియోలు కావాలనే వాళ్ళు ఒక 80% ఉన్నారన్న. ఒక 20% జనాలు, ఒక 20% వాళ్ళు ఏంటంటే ఏ పెద్దోళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళకి హార్ట్ అటాక్లు ఉంటే ఇట్లా ఉన్నారు. అంటే మేము హార్ట్ అటాక్ ఉంటే మేము పూర్తిగా వాళ్ళ మీద పడి నిన్ను చంపేస్తా, నిన్ను కొరికేస్తా, మేము ఇట్లా భయపడి మన హార్ట్ ఆగేటట్లు చేయము. లిమిట్గా ఒక లిమిట్గా ఎంతవరకు చేయాలో అంతవరకు చేసేస్తున్నాం. అది అటు వరకు వాళ్ళకి ఇబ్బంది ఏందనుకో, వాళ్ళు వద్దు వీడియో పెట్టొద్దంటే కూడా పెట్టాము. కొంతమంది నచ్చని వాళ్ళు అన్న, ఇప్పుడు మా వీడియోలు అంటే నచ్చని వాళ్ళు అట్లా అంటున్నారన్న, అంతే. ఎక్కువ శాతం అభిమానిస్తున్నారు, ఎక్కువ శాతం ఒక 80% అన్న, 80% అభిమానిస్తున్నారు. ఒక 20% వాళ్ళకి ఏమంటే అదే ఏదో వాళ్ళ ఫీలింగ్స్, అవి పాతకాలం మనుషుల్లాగా ఉంటారు కదా, వాళ్ళకి అట్లా చేస్తుంటారు అంతే. సో ఇప్పుడైతే వీడియోస్ ఆపేశారు కదా, మీ నుంచి వీడియోస్ నెక్స్ట్ ఎప్పటి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మ్యాక్సిమం రేపు నెల స్టార్ట్ చేస్తాను, జనవరిలో స్టార్ట్ చేస్తాను. జనవరిలో గ్యారంటీ స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే సంక్రాంతి ఉంది, న్యూ ఇయర్ ఉంది, అంతా అయిపోగొట్టుకొని స్టార్ట్ చేస్తాను. అయితే ఈ న్యూ ఇయర్ నుంచి మరి మన నెక్స్ట్ ఒక కొత్త సీన్ చూడబోతున్నామని ఎక్స్పెక్ట్ చేయొచ్చా అన్న? అది అంతా దేవుని దయ అన్నది, దేవుని దయ. ఖచ్చితంగా మంచి, అది ఏదంటారు, మంచి క్యారెక్టర్లు పడినాయంటే, ఇప్పుడు ఎట్లయితే బాత్రూమ్ ప్రాంకుకి ఎలా పేరు వచ్చింది, దొంగ బాబుకి ఎలా పేరు వచ్చింది, కిడ్నీ ప్రాంకులకు ఎలా పేరు వచ్చిందో, అటువంటి క్యారెక్టర్లు పడినాయంటే నేను వెనకాల నన్ను చేసేస్తాను. ఇంకా దేవుడు ఉన్నాడు. సీను, ఇప్పుడు కెమెరా యాక్షన్ అని చెప్పేశాక పర్ఫార్మెన్స్ చేసేస్తుంటారు, సో కెమెరా కట్ అన్నాక కూడా నవ్వు ఆగకుండా ఉన్న వీడియో మీకు ఏమన్నా గుర్తుందా? ఉంది అన్న, ఉంది. ఏ వీడియో అంటే అది మన పర్సు పడిపోతే ఇట్లా సీ క్యాంప్ దగ్గర ఇద్దరు అంకుల్ వాళ్ళు కూర్చున్నారు, అక్కడ పర్సు పడగొట్టుకొని నేను, అంటే అతి వినయం నా వీడియో, పర్సు పడగొట్టుకొని పోతుంటా అనమాట. ఆయన బాబు పర్సు అని ఇస్తారనమాట. అట్లా అంకుల్ వాళ్ళు ఇవ్వకుండా నేను పర్సు పడగొట్టిన, వాళ్ళు ఇస్తే పర్సు ఇస్తే వాళ్ళ అంకుల్ మీరు చాలా గొప్ప వాళ్ళు అంకుల్, మీరు నిజానికి దేవుళ్ళు అంకుల్, మీరు దేవుళ్ళు ఈ కాలంలో ఎవరు ఇస్తారు అంకుల్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న అని ఇట్లా నేను యాక్టింగ్ చేయాలి. అంటే వాళ్ళని పట్టుకొని ఏడ్చాలన్నమాట, అతి వినయం వాళ్ళని హక్ చేసుకొని. అది పర్సు పడగొట్టుకొని పోయినా కావాలనే పర్సు తీసుకొని వాళ్ళు నాకు ఇవ్వకుండా ఇట్లా తీసుకొని వెనక్కి పెట్టుకున్నారు.
ఎన్నికి పెట్టుకున్నాక ఆ వీడియో అయిపోయినాక దాన్ని ఎడిటింగ్ చేసేటప్పుడు చూస్తుంటే నవ్వు ఇప్పుడే కాదు అప్పుడు కూడా కెమెరాలో చూసి నవ్వడం ఇయ్యకునే వాళ్ళు నాకే పిలుచుకున్నారు నన్ను. మీరు చేసేదే ప్రాంక్ మళ్ళీ నేనే పోయి అంకుల్ పర్సు పడిపోయింది అంకుల్ పడిపోయింది ఇంకా లేదు అని అంటున్నారు. అంటే అది చాలా నవ్వు వచ్చింది అన్న వీడియో. పబ్లిక్ లో వీడియోస్ చేస్తున్నప్పుడు మీరు ఒకటి అనుకొని చేస్తారు కానీ అక్కడ ఇంకోటి జరిగింటది. సో వాళ్ళే మీ మీద ఏమన్నా రివర్స్ లో ప్రాంక్ లాగా వాళ్ళు మిమ్మల్ని ఆడుకున్నట్టు ఏదైనా సిచ్యుయేషన్ జరిగిందా? అంటే కొంతమంది నేను ప్రాంక్ చేస్తున్నాను, ప్రాంక్ చేస్తాడు ఈయన అని తెలిసి కూడా అవతల వాళ్ళు తెలియనట్లు ఉంటారు. ఓకే, వాళ్ళని చేస్తుంటే నేను తెలియనట్లు ఉంటారు. వాళ్ళు దానికి భయపడకుండా నా మీద రివర్స్ ప్రాంక్ లెక్క అట్లా జరిగినాయి అన్న. జరిగినాయి అన్న. మీరు చేసిన వీడియోస్ లో మోస్ట్ డేంజరస్ ప్రాంక్ వీడియో ఏదన్నా మీరే భయపడి ఇది వద్దు ఇంతటితో ఆపేస్తే బాగుంటది అనుకునే వీడియో ఏదన్నా ఉందా? అది అంటే నాకు తెలిసి ఉందన్న దొంగ బాబా. కానీ దొంగ బాబాకి ఎట్లా అంటే మనుషులు ఎక్కువ అంటే భయపడడం అన్న, భయపడడం ఎక్కువ దాంట్లో అట్లా ఉందని. అది సీను మా సబ్స్క్రైబర్స్ కోసం ఒక్కసారి మీరు ఇప్పుడు ఏదైనా యాక్టింగ్ చేసి చూపించవచ్చు కదా, ఎప్పుడు ప్రాంక్స్ లోనే చూస్తారు, ఒకసారి ఇంటర్వ్యూలో కూడా చూస్తే ఖచ్చితంగా నాకు ఖచ్చితంగా చేస్తానన్న, ఖచ్చితంగా చేస్తానన్న. ఏది చేయాలి మీరే ఇది చేయండి అంటే చేస్తాను. అదే దొంగ బాబా ఇది గురించి చేస్తారా? చేస్తానన్న. దొంగ బాబు కంటే ఖచ్చితంగా ఒక మనిషి ఉండాలి. నా మీదే చేసి సరే ఓకేనా. మీరు ఏమంటే నేను మీకు డబ్బులు అడిగినకి వచ్చింటాను, మీరు లేవు అని చెప్పండి. నేను అట్లే అడుగుతుంటాను. పోర దొంగ బాబా ఏం దొంగ నా కొడుకు దొంగ లక్కున్నావు, నువ్వు పిల్లల్ని ఎత్తుకో లక్కున్నావు అని మీరు అనండి. నేను ఏం రా నన్ను అంత మాట్లాడతాను ఇట్లా దుబ్బినప్పుడు మీరు చేసేస్తా. సార్ ఒక 5 రూపాయలు ఇవ్వండి సార్, అన్న మాకలైతుంది సార్, ప్లీజ్ సార్. లేవు మళ్ళా రాబో స్వామి ప్లీజ్ స్వామి అర్థం చేసుకుని ఒక 5 రూపాయలు స్వామి. లేవు స్వామి, నువ్వేంది అంత దొంగలాగా ఉన్నావు, ఎట్లా అడుగుతున్నావు, ఏం పని చేసుకోలేవాను? ఏదో లేదు స్వామి, ఇదో ఇయ్యండి స్వామి ఒక 5 రూపాయలు. లేవని చెప్తే అర్థం కదా నీకు, వెళ్ళు అసలు ఇక్కడ నుంచి. ఏంట్రా రే నన్నే దొంగ స్వామి దొంగ బాబా అంటున్నావా? సేమ్ దొంగలాగానే ఉన్నావు, దొంగ బాబా అనక ఇంకేమనాలి నిన్ను. సేమ్ దొంగలాగానే ఉన్నావు, దొంగ బాబా అనక ఇంకేమనాలి నిన్ను. నన్ను అంటావా? కపాలం కలకల వీణ చెయ్యి ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. ఓకే సీను, థ్యాంక్ యూ నా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ నా. అది బాత్రూమ్ సీన్ చేస్తుంటారు కదా సీను, మీరు అది రియల్ ఎట్లా చేస్తుంటారు? అది అట్లా బాత్రూమ్ వచ్చేలాగా జనాల్లో వెళ్ళి అది అన్న ఏమంటే మన ఎక్స్ప్రెషన్స్ అన్న. ఇప్పుడు కూర్చుంటారు మనుషులు, వాళ్ళ దగ్గర పోయి అర్జెంటుగా కూర్చున్న మనిషి కాడ పోయి పెద్దమ్మా పెద్దమ్మా బాత్రూమ్ అర్జెంట్ పేమా, బాత్రూమ్ నాన్న బాత్రూమ్ నాన్న పేమా. సూపర్ థ్యాంక్ యూ. అది మీరు చేసింటారు కదా బాత్రూమ్ పడేది, అది ఎలా ప్రిపేర్ చేశారు? అంటే అది ఒక ప్యాకెట్ లో పసుపు అది కలిపి నా పిండి నీళ్లు కలిపి ప్యాకెట్లు కట్టుకుంటాం అన్న. కట్టుకొని అది ఇట్లా పెట్టుకున్నాం షాప్ పెట్టుకొని పిసుకుతామన్నా. అది వాళ్ళు చూసేసి ఉరకడం పరుగు వాళ్ళు. తర్వాత అది అయిపోయినాక వాళ్ళు ఏమన్నా వచ్చి మిమ్మల్ని బాగా మీరు ఒక ప్రాంక్ స్టార్ అని తెలిసి బాగా చేశారా, మమ్మల్ని నవ్వించారా అని చెప్పడం ఏమన్నా జరిగిందా? అంటే వాళ్ళు నవ్వుతారు, ఎంజాయ్ కూడా చేస్తారు. కొంతమంది తిట్టే వాళ్ళు ఉంటారు, ఏంది గలీజుగా చేస్తున్నారు అని. కొంతమంది ఎక్కువ శాతం నవ్వుతారన్న. సో ఇప్పుడు నెగటివిటీ అనేది కామన్ ఏ ఫీల్డ్లో పోయినా. సో హేటర్స్ కమెంట్స్కి మీరు ఏమన్నా చెప్పాలనుకున్నారా అన్న? అది హేటర్స్ అంటే వాళ్ళ అభిప్రాయం అన్నది. హేటర్స్ ఇప్పుడు మేము ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలని చెయ్యం, కేవలం నవ్వించాలి మిమ్మల్ని చేస్తాము అంతేగాని వాళ్ళని పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇంకోరిని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని నవ్వియము. మా లిమిట్ కొద్దీ మిమ్మల్ని నవ్వించాలని చూస్తాం బ్రదర్. మీరు ఏదైనా కానీ సీరియస్గా తీసుకుంటే సీరియస్గా ఉంటుంది, మీరు జోక్గా తీసుకుంటే జోవియల్గా ఉంటుంది. మీ మైండ్ సెట్తో ఆలోచించండి, అంతేగాని తప్పుగా మాత్రం ఆలోచించొద్దండి. మేమైతే ఇంతవరకు ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం కూడా ప్రాంకులలో. అట్లాంటిది మాకు నచ్చదు కూడా, ఎందుకంటే మా ఇంట్లో కూడా జనాలు ఉన్నారు, మా ఇంట్లో మనుషులు ఉన్నారు.
కాబట్టి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, దీన్ని అంతే చెప్పేది నేను. ఓకే ఫ్రెండ్స్, ఇది సీను గారి మనస్తత్వము. సో మనం నెగిటివ్గా చూస్తే నెగిటివ్ అనిపిస్తుంది, పాజిటివ్గా చూస్తే పాజిటివ్ అనిపిస్తుంది. ఓకే సీను గారు, మీ బిగ్గెస్ట్ డ్రీమ్ ఏంటి ఇప్పుడు? నెక్స్ట్ ఏం చేయాలని, మీరు ఏది సాధిస్తే మీరు అనుకున్న ఈ ప్రాంక్స్కి మీరు న్యాయం చేయగలుగుతారు? యాజ్ ఏ బాత్రూమ్ ప్రాంక్ స్టార్గా నువ్వు ఇది రీచ్ అయితే నా లైఫ్ సెట్ అన్నా, నేను నా మనసు హ్యాపీగా ఉంటుంది అనేది ఏంటి అన్న? ఇప్పుడు బిగ్గెస్ట్ డ్రీమ్ అంటే ఫస్ట్ నాకు టీచర్ కావాలి అని ఉండే. నాది బీఈడీ అయిపోయింది కాబట్టి టీచర్ కావాలని ఉండే. ఇంక ఎప్పుడైతే ఇట్లా పిల్లలు అయిపోయారో నాకు ఇంట్లో పరిస్థితులని బట్టి ఇంకా వాళ్ళని చదివించుకోవాలా, చిన్న పిల్లలు కదా చదివించుకోవాలా, ఇంకా అది కాకుంది కాబట్టి ఇప్పుడు దీనివల్ల ఏదో జబర్దస్త్లో పోతే దేవుని దయ వల్ల ఏదైనా నేను జబర్దస్త్లో అది దేవుని దయ పోతున్నా పోలేని తెలియదు, పోతే అరుణ్ సినిమాలో కమిడియన్ అన్న ఆలీ, నా బెస్ట్ యాక్టర్స్ కమిడియన్స్ అంటే ఆలీ, బ్రహ్మానందము, రాహుల్, వీళ్ళు మన తాగుబోతు రమేష్ కానీ ఇట్లాంటి వాళ్ళు చాలా ఇష్టం అన్న. నాకు నవ్వియాలి. అటువంటి అవకాశం వస్తే మాత్రం మన ఆ కళామ తల్లికి ఎంత అంటే అంత నేను రుణంగా అది తీర్చుకోలేను నేను. ఖచ్చితంగా నీకు ఆ దేవుడు ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. నువ్వు అనుకునే డ్రీమ్ సాధించాలి, జబర్దస్త్కి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూశారు కదా, సో ప్రతి ఒక్కరి జీవితంలో నెగిటివ్ అండ్ పాజిటివ్స్ ఖచ్చితంగా ఉంటాయి. మన నెగిటివ్స్ని పాజిటివ్గా కన్వర్ట్ చేసుకొని ముందుకు వెళ్ళడమే జీవితం. ఇప్పుడు ఒక సీను గారిని చూశారు కదా, మన బాత్రూమ్ ప్రాంక్ స్టార్ అని చాలా ఫేమస్ అయిపోయారు. ఇందులో సీనుకి ఎన్నో నెగిటివిటీస్ ఉన్నాయి, ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు. కానీ ఇవన్నీ పక్కన పెట్టి కేవలం వినోదం పంచాలి, ప్రేక్షకులని నవ్వించాలి అనే ఉద్దేశంతో తన ఫ్యామిలీని, తన పర్సనల్ వర్క్ని అంతా పక్కన పెట్టి మిమ్మల్ని ఎప్పుడూ నవ్విస్తూ ఉండే బాత్రూమ్ ప్రాంక్ స్టార్ సీను గారితో ఇంటర్వ్యూ మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సీను, థ్యాంక్ యూ ఫర్ యువర్ వీడియో సీను. థ్యాంక్ యూ సో మచ్. మీరు రాబోయే కాలంలో మరింత ఎదగాలని మా ఛానల్ తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో సబ్స్క్రైబర్స్, మీరు సీను యాక్టింగ్ మీకు నచ్చినట్టయితే మీరు కూడా సపోర్ట్ చేసి అతను అనుకున్న డ్రీమ్కి ఏదన్నా మీలో ఎవరో ఒకరు సోర్స్ వెళ్ళడానికి దారి చూపిస్తే చాలా బాగుంటుంది అని నేను కోరుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.